హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబీకే క్రియేషన్స్. ఈరోజు 2025 సంవత్సరంలో రథసప్తమి ఎప్పుడు వచ్చింది, రథసప్తమి విశిష్టత గురించి, రథసప్తమి సందర్భంగా సూర్యభగవాను ఏ విధంగా పూజించాలి, రథసప్తమి రోజు ఎలాంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారము మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని రథసప్తమి పండుగగా జరుపుకుంటారు. ఇది సూర్యభగవానుడి పుట్టినరోజు. 2025 సంవత్సరము ఫిబ్రవరి నెల 4వ తేదీ మంగళవారం రోజు రథసప్తమి పండుగ వచ్చింది. ఆ రోజునే సూర్యుని పుట్టినరోజుగా భావించి భారతీయులందరూ పండుగ చేసుకుంటారు. రథసప్తమి అంటే జయంతి సప్తమి అని, మహాసప్తమి అని, సప్తమి అని అనేక పేర్లతో జరుపుకుంటారు. సకల కోటి జీవరాశులందరికీ వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణం మార్గాన్ని రథాన్ని మళ్లించడం ఈరోజు విశేషం. సూర్యభగవానుడు ఉదయం బ్రహ్మదేవునిగా, మధ్యాహ్నం పరమేశ్వరుడిగా, సాయంకాలం విష్ణువుగా తెల్లటి 7 గుర్రాల రథంపై శ్వేతపద్మాన్ని ధరించి దర్శనమిచ్చే భగవానుడు సూర్యుడు. సూర్యభగవానుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవము. రథసప్తమి రోజు చేసే స్నాన, దాన, జపాలు మొదలగు పుణ్యకార్యాల వలన మనకి 1000 రెట్ల పుణ్యఫలం కలుగుతుంది. ఈ రోజున సూర్యభగవాను పూజిస్తే ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ రథసప్తమి రోజున తెల్లవారుజామున ఆకాశంలో నక్షత్ర సన్నివేశం రథాకారంలో ఉండటం వలన రథసప్తమి అని పేరు వచ్చింది. ముందుగా సప్తమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చంద్రమానేన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణము మాఘమాసం శిశిర ఋతువు శుక్లపక్షము సప్తమి తిథి 2025 ఫిబ్రవరి 4వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 4:38 నుంచి ఫిబ్రవరి 5వ తేదీన బుధవారం తెల్లవారుజామున 2:31 వరకు సప్తమి తిథి ఉంటుంది. మనకు సూర్యోదయంలో ఏ తిథి ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాము. అందువలన ఫిబ్రవరి 4వ తేదీ మంగళవారం రథసప్తమి పండుగగా జరుపుకోవాలి. సూర్యోదయం మంగళవారం ఉదయము 6:50 రథసప్తమి రోజు స్నాన సమయము మంగళవారం తెల్లవారుజామున 5:33 నుండి 7:09 లోపు స్నానం చేయాలి. రథసప్తమి రోజున ఉదయము 7:05 లోపు సూర్యునికి అర్ఘ్యప్రదానం చేయాలి. ఆ రోజు సూర్యునికి బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకునేవారు చేసుకోవచ్చు, లేదా ఉదయం 6:10 నుండి ఉదయం 8:45 లోపు చేసుకోవచ్చు. అలా కుదరని వారు 9:45 నుండి ఉదయం 10:20 లోపు పూజ చేసుకోవచ్చు. రథసప్తమి రోజు పాటించవలసిన నియమాలు, చేయవలసిన విధి విధానాలు ఏమిటంటే, నదీ స్నానం చేస్తే మంచిది. దగ్గరలో ఏదైనా నది ఉంటే తప్పక నదీ స్నానం చేయాలి. రథసప్తమి రోజు అరుణోదయంలో అంటే సూర్యోదయానికన్నా ముందే స్నానం చేయాలి. ఎవరైనా సూర్యోదయానికన్నా ముందే అరుణోదయంలో స్నానం చేసి అర్ఘ్యప్రదానం చేస్తారో వారికి 7 జన్మల నుండి వచ్చే 7 మహారోగాల నుండి నివారణ జరుగుతుంది అని మనకి పాశ్చాత్య గ్రంథాల్లో తెలుస్తుంది. రథసప్తమి రోజు స్నానం చేసేటప్పుడు 7 జిల్లేడు ఆకులు, 7 రేగుపళ్ళు కానీ 7 రేగు ఆకులు కానీ శిరస్సు మీద పెట్టుకొని సూర్యనామాలను పఠిస్తూ తల మీద నీళ్లు పోసుకోవాలి. తర్వాత తలంటు స్నానం చేయాలి. దీనివలన 7 జన్మల పాపాలు తొలగిపోతాయని, మోక్షం సిద్ధిస్తుందని నమ్ముతారు. తర్వాత సూర్యునికి అర్ఘ్యప్రదానం చెయ్యాలి. అర్ఘ్యము దోసిలితో కానీ రాగి చెంబులో నీటిని తీసుకొని గరిక, ఎర్రచందనము, ఎర్రని పుష్పాలు, ఎర్రని అక్షింతలు, పసుపు, కుంకుమ వేసి ఈ మంత్రాన్ని పఠిస్తూ అర్ఘ్యం ఇవ్వాలి. జననీ సర్వలోకానాం సప్తమీ సప్త సప్తిక సప్త వ్యాహృతికే దేవి నమస్తే సూర్యమండలి అని అర్ఘ్యం ఇవ్వాలి. తర్వాత సూర్యగాయత్రి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. మంత్రజపం ఉపాసన లేనివారు ఆదిత్య హృదయం కానీ సూర్యనామాలు కానీ జపించవచ్చు. రథసప్తమి రోజు సూర్యాష్టకాన్ని విన్నా చదివినా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. రథసప్తమి విశిష్టత ఏమిటంటే, మామూలు రోజుల్లో పూజలు, హోమాలు, జపాలు చేస్తే
అవి చేయడానికి నిర్దేశించినటువంటి ఫలితాలు మాత్రమే వస్తాయి. కానీ సూర్యగ్రహణం రోజు చేసే పూజలు, హోమాలు, జపాలకి వేయింతల ఫలితం వస్తుంది. అదే రథసప్తమి రోజు చేసే పూజలు, హోమాలు, జపాలకి సూర్యగ్రహణం రోజు చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంతే ఫలితం వస్తుంది. రథసప్తమి ఆదివారం కానీ, సోమవారం కానీ, షష్ఠి తిథితో కానీ కలిసి వస్తే ఆ రోజు చేసే జపాలు, హోమాలకి 1000 సూర్యగ్రహణాల్లో ఇచ్చే ఫలితం ఇస్తుందట. ఇంట్లో ఎక్కడైనా సూర్యకిరణాలు పడే చోట అలికి ముగ్గు వేసి పొయ్యి ఏర్పాటు చేసుకోవాలి. సంక్రాంతికి పెట్టిన గొబ్బెళ్ళు పిడకలుగా చేసినవి ఆ పొయ్యిలో వేసి ఆవు పాలతో పరవన్నం చేయాలి. సూర్యునికి పూజ అనేది తులసికోట వద్ద కానీ, ప్రత్యక్షంగా సూర్యభగవాన్ని చూస్తూ కానీ చేసుకోవచ్చు. లేదా సూర్యుని ఫోటో పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు. 7 చిక్కుడు కాయలకు పుల్లలను గుచ్చి రథాన్ని చేయాలి. చిక్కుడు ఆకులను కుట్టి ఒక ప్లేట్లో వేసి పెసరపప్పుతో చేసిన పరమన్నమును, నువ్వులతో చేసిన లడ్డూలను, రేగుపళ్లను నైవేద్యంగా సూర్యదేవునికి సమర్పించాలి. రేగుపళ్ళు సూర్యభగవానునికి అతి ప్రీతికరమైనవి. చిక్కుడు ఆకుల మీద వేడి వేడి పాయసాన్ని వేయటం వలన రసాయన క్రియ జరిగి దానిలోని ఔషధ గుణాల వలన ఆ ప్రసాదం తినటం వలన మనకు ఆరోగ్యం బాగుంటుంది. రథసప్తమి రోజు దానము చేస్తే విశేష ఫలితం ఉంటుంది. గొడుగు, చెప్పులు రథసప్తమి రోజు దానం చేస్తే సమస్త గ్రహ దోషాలు, జాతక దోషాలు తొలగిపోతాయి. సూర్యుడు నమస్కార ప్రియుడండి. ఒక నమస్కారం చేస్తే అనుగ్రహిస్తాడు. సూర్యభగవానునికి పూజలు ఏమీ అక్కర్లేదండి. ఒక నమస్కారం పెట్టినా సూర్యభగవానుని అనుగ్రహం పొందవచ్చు. అరసవెల్లిలోని సూర్య దేవాలయంలో రథసప్తమిని పురస్కరించుకొని మహావైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ ప్రత్యేకమైన నియమాలను పాటిస్తూ రథసప్తమి పండుగను చేసినట్లయితే సంవత్సరం మొత్తం సూర్యభగవానుడి అనుగ్రహం కలుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.